జిల్లాలో సహకార రంగాన్ని ఆదుకుంటామని రాష్ట్ర ఇంధన అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక సూపర్ బజార్లో జరిగిన త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూపర్ బజార్ చైర్మన్ గా వేమూరి సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సభ్యులుగా బొమ్మిరెడ్డి శంకర్ రెడ్డి, వల్లెపు మురళి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సహకార శాఖ జిల్లా అధికారి రామకృష్ణ, కుప్పం ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the సోదరుడైన శ్రీ వేమూరి బుజ్జికి సూపర్ బజార్ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఇంతకుముందు తనకి అనుభవం ఉంది కాబట్టి ప్రజలకి అందుబాటులో ఈ సూపర్ బజార్ రేట్లని వస్తువులని తీసుకొస్తాడని, ఆ విధంగా అభివృద్ధి చెందిస్తాడని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూపర్ బజార్ చైర్మన్ గా చేశాను కాబట్టి నా ముందు వేమూరి బుజ్జి గారు కూడా చేస్తున్నారు. దీని యొక్క స్థితిగతులన్నీ మా అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు మన సూపర్ బజారు ఈ సొసైటీ అభివృద్ధి కావడానికి మనకి చాలా ఫండ్స్ కూడా చాలా ఈ సొసైటీకి 1,30,00,000 రూపాయల దాకా డిపాజిట్స్ కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన వేమూరి బుజ్జి గారి నాయకత్వంలో ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పథంలో నడిపిస్తారని. కొంత తగ్గింది అంటంలో ఏంటంటే ఇవాళ ప్రస్తుతం డీమార్ట్ వచ్చిన తర్వాత మామూలుగానే వ్యాపారాలు కొద్దిగా అందరికి కూడా తగ్గినాయి. అట్లాగే సూపర్ బజార్ కూడా కొద్దిగా బిజినెస్ తగ్గిందని చెప్పని తెలుస్తూ ఉంది. కాబట్టి మళ్ళా మన బుజ్జి టైంలో మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తారు, స్కీములు అవన్నీ పెడతాడు. బుజ్జికి బాగా ఇవన్నీ అలవాటు కాబట్టి ఖచ్చితంగా సూపర్ బజార్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ ముందు ముందు కూడా బుజ్జి గారు మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని, మంచి పదవులు సంపాదించుకోవాలని, ప్రజల్లో మంచి పేరు తేవాలని, సూపర్ బజార్ని సూపర్గా తయారు చేయాలని ఆయన్ని కోరుకుంటూ సభలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీని 9 ఏళ్ళు ఏ విధంగా నడిపారో రేపు స్థానిక సంస్థల్లో కూడా ముందుండి నడపాలని. వాసన్న మన వేమూరి బుజ్జి గారి చేసిన కృషిని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ పదవి ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. అలానే ముఖ్యంగా కూడా ఈ ఫస్ట్ నామినేట్ పడగా మా వైశాస్ చేయడం కూడా మేము ఎంతో సంతోషకరిస్తున్నాము. అలానే మున్ముందు మా మావయ్య అయిన వేమూరి బుజ్జి గారు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ కూడా ఈ సూపర్ బజార్ చైర్మన్ గా చేసిన అనుభవం ఉంది వేమూరి బుజ్జి గారికి. అప్పుడు కూడా లాభాలలో నడిపించారు, నష్టాల్లో ఉన్న ఈ సంస్థని. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ కోరుకుంటూ, అదేవిధంగా కమిటీ మెంబర్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషిస్తున్నాము. మహిళలందరి తరఫున మేము ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బుజ్జన్న వ్యాపారంలో మంచి అనుభవకుడు కాబట్టి సూపర్ బజార్ని వ్యాపార రీత్యా ముందుకు తీసుకెళ్తారు. అలాగే వాసన్న మనందరికీ గుర్తించి ఇలా పదవులు ఇస్తున్నందుకు గాను ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రానికి జననేత జగనన్న అయితే మన జిల్లాకి జననేత వాసన్నగా గుర్తింపు ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పక్కర్లేదు. కమిటీ సభ్యులకి అందరు నా బలవంతం మీద ఆ రోజు ట్రెజరర్గా వేశాను నేను అప్పుడు యూత్ కాంగ్రెస్లో కూర్చుని. ఆ తర్వాత మరి చిన్నగా అంచెలంచెలుగా ఎదిగి
మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతో మరి ఒకసారి చైర్మన్ చేసి మరొకసారి కూడా ఇప్పుడు చైర్మన్ పదవి చేపట్టబోతా ఉన్నారు. అయితే నేనేమంటానంటే మరి స్వతహాగా వ్యాపారస్తుడైనటువంటి బుజ్జి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తాడు. వ్యాపారంలో ఉన్నటువంటి మెలకువలని తెలుసు కాబట్టి అన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అందరూ భయపడతారు బుజ్జిని చూసి, ఏం చేస్తాడో ఏమోనండి. కాబట్టి మళ్ళా ఈ సూపర్ బజార్ని ఇంకా పైకి తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి 1,30,00,000 ఉందంటున్నారు. మళ్ళా ఇంకా 1,30,00,000 చేస్తే అప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ తప్పున వాళ్ళకి గవర్నమెంట్ తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా సూపర్ బజార్కి తప్పకుండా చేసిన ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అది ముఖ్యంగా మరి అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. తప్పకుండా నేను నా వరకు నేను తప్పకుండా కృషి చేస్తాను. అంటే పూర్తిగా అందరికి నేను పదవులు ఇవ్వలేదు కానీ మ్యాక్సిమం ఇస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందరికి కూడా ఏదో రకంగా అకామిడేట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. అదృష్టం ఏంటంటే మహిళలకు అదృష్టం ఎక్కువ. ఇప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 50% ఉంది కాబట్టి అందరికి వస్తాయి. ఏదో స్టేట్ డైరెక్టర్లు ఏదో 10 పోస్టులు వస్తాయి కాబట్టి తప్పకుండా